హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనము లాస్ట్ ఎపిసోడ్లో కొత్త సిరీస్లో పరమానందయ్య శిష్యుల కథ చెప్పుకున్నాం కదా. గుమ్మం నుంచి బంగారు కాసులు పడతాయి అన్న కథ. సో దాని కంటిన్యూషనే ఇవాళ ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాము. అయితే సరే, ఆ బంగారు కాసులన్నీ పడేపటికి పరమానందయ్య గారి భార్య చాలా సంతోషిస్తుంది. అవన్నీ ఒక ఇనపెట్టెలో పెట్టేస్తుంది. అయితే ఇది ఊరంతా తెలిసి ఇద్దరు గజ దొంగలు ఆ రాత్రికి నెక్స్ట్ డే రాత్రికి వాళ్ళ ఇంటికి వస్తారనమాట. అయితే పరమానందయ్య గారు మరియు భార్య బయట ఊరికి వెళ్తారు. అయితే పరమానంద శిష్యులు అమాయకులు కదా. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళెవరో అతిథులు అని అనుకుని వీళ్ళని సత్కరించి లోపలికి రమ్మంటారనమాట. వాళ్ళేమో కన్నం వేసుకుని వస్తారు. వచ్చి లోపల తచ్చాడుతుంటే వీళ్ళు అతిథులు అని లోపలికి ఆహ్వానిస్తే మాకు చిన్న పని ఉంది అని చెప్పి వాళ్ళు ఇనపెట్టెలో ఉన్న బంగారు కాసులు, నగలు, నాణ్యాలు అన్నీ కూడా మూటలు కట్టేసుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళకి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి ఏం చేయాలో తెలియక, వీళ్ళు నాణాలు తీసుకెళ్ళటానికి వచ్చిన దొంగల అని భ్రమించి వాళ్ళు వీళ్ళకి దేహశుద్ధి చేస్తారన్నమాట. దేహశుద్ధి చేసే క్రమంలో బాగా హాస్యాస్పదమైన సంఘటనలు జరుగుతాయి. వీళ్ళే కొట్టుకోవటం, వీళ్ళు కలిసి దొంగల్ని కొట్టడం, ఇవన్నీ జరుగుతాయి. సరే అని ఇద్దరు కలిసి అందరినీ బంధించేస్తారు తాళ్లతో. తర్వాత వాళ్ళకి అనిపిస్తుందో వీళ్ళు మన స్నేహితులే కదా అని వాళ్ళకి తాళ్ళు విప్పుతూ ఉంటే గజ దొంగలకి ఆల్రెడీ తాళ్ళు విప్పేస్తే వాళ్ళు పారిపోతారనమాట. అప్పుడు స్నేహితులకి తాళ్ళు విప్పేసి వాళ్ళని పరామర్శిస్తారు. సో ఇదండి ఇవాల్టి కథ. సో హాస్యం అన్నమాట. గజ దొంగల్ని ఆహ్వానించి వాళ్ళని సత్కరించి ఇంటికి దొంగలని తెలియక అతిథులని అనుకుని వాళ్ళని దొంగతనానికి ఆహ్వానించినట్టు అవుతుంది. చివరికి వీళ్ళే గ్రహించి వీళ్ళని తరిమిస్తారు. సో మరుసటి రోజు పరమానందయ్య గారు భార్య వచ్చినప్పుడు ఈ విషయం అంతా చెప్తే వాళ్ళు వీళ్ళని మెచ్చుకుంటారు. వీళ్ళ తెలివి తక్కువతనానికి నవ్వుకుంటారు కానీ వాపోతారు కానీ మెచ్చుకుంటారు ఆ దొంగల్ని పారద్రోలినందుకు. సో అదండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ సిరీస్ ఆఫ్ స్టోరీస్తో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.